ఈయనకొచ్చిన బలహీనత ఏంటంటే చాలా హాస్పిటల్ తిరిగినాము. ఎప్పుడు ఫీవర్ వచ్చేది, ఎప్పుడు వచ్చినా వాంతులు చేసుకునేది కానీ కాకుతుంటే మేము చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినాం. కానీ కాకపోతే ఎక్కడ ఎవరు ఏ సజెషన్ ఇవ్వలేదు. అయితే వాళ్ళు వీళ్ళు చెప్పినప్పుడు మేము ఆర్ఆర్ హాస్పిటల్కి కర్నూలు వచ్చాము. అప్పుడు రోహిత్ సారు అన్నీ చెక్ చేయంగా ఆయనకు టీబీ ఉందని చెప్పిండు. ఆ టీబీ ఎముకకు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి వెనుకున్న ఏపు బాగానే వెనుక మొత్తం టీబీ దానికి చేరుకుందని చెప్పిండు. ఆ టీబీ నుండి మొత్తం ఏది బ్రెయిన్ కూడా ఎక్కిందని చెప్పిండు. ఆ బ్రెయిన్ నుండి బ్రెయిన్కి సర్జరీ అయింది. ఒక ట్యాట్ వేసిండు. చాలా బెటర్గా ఉంది, మంచిగా అయ్యిండు. చాలా ఏదంటే తన ప్రాణాలు కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా చాలా బెటర్గా నాకు తెలిసిన కాడికి అయితే రోహిత్ సార్ బ్రెయిన్ సర్జరీ చేసి ఆయన హార్డ్ వర్క్ వాళ్ళు చేసిన సిస్టర్స్ కానీ వాళ్ళందరూ కానీ చాలా రిక్వెస్ట్ చాలా సుబీల్ మంచిగా చూసుకున్నారు. ఆయనకు ఇంత మంచి కావడం సార్కి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇప్పుడు బ్రెయిన్ కూడా మంచిగా ఉంది. ఇప్పుడైతే ఆయన మాట్లాడగలుగుతాడు, తినగలుగుతాడు, లేవగలుగుతాడు, అంతా తిరలాడగలుగుతాడు. ఇంకొక 2 months, ఎందుకంటే టీబీ అంటే 6 నెలలు ఉంటుంది. ఇంకొక 2 months అయితే ఆయన కోర్సు కూడా కంప్లీట్ అవుతుంది. ఆయన యూనిట్ పవర్ నుంచి మంచిగా ఉన్నాడు. సార్ రోహిత్ సార్ అయితే కంప్లీట్గా ఆయనను పూర్తిగా తన సొంత మనిషిలాగా చూసుకొని మంచిగా గైడ్ చేసిండు సార్ భార్య కానీ వాళ్ళ స్టాఫ్ కానీ అందరూ. థ్యాంక్స్ రోహిత్ సార్కు, వాళ్ళ స్టాఫ్కు అందరికీ థ్యాంక్స్.